ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? కృతజ్ఞతగా కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మనందరం చాలా బాగా భక్తి చేస్తూ ఉంటాం, ప్రభువును బాగా ఆరాధిస్తూ ఉంటాం. మనందరం క్రైస్తవులుగా ప్రభు ఇష్టపడే జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఉంటాం. కానీ సాతానుడు కొన్నిసార్లు కొన్ని గాలాలు వేస్తాడండి మనకి. ఎలాంటి గాలాలో తెలుసా? ఒక మోహపు చూపు అనే గాలం, ఒక ధనాపేక్ష అనేటువంటి గాలం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా సాగుతూ దేవునికి దగ్గర అవుతున్నాం అంటే సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రాలు ఈ రెండే. యోసేపు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. తను చిన్నప్పుడు బాగా కలలుగానేవాడు, కానీ దాని అర్థాలు తెలియదు. తను ఎప్పుడైతే యవన ప్రాయంలోకి వచ్చాడో, తన ఏ గృహంలోనైతే తన పనులు నిర్వహిస్తూ ఉన్నాడో, ఆ యజమానుని భార్య తను ఇబ్బంది పెట్టినప్పుడు తను అక్కడి నుంచి పారిపోయాడండి. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అప్పుడు ఆ కళల యొక్క అర్థాలు అతను తెలుసుకోగలిగాడు. అలాగే మనం కూడా ఆత్మీయంగా బలపడడానికి మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో ప్రభువు కార్యాలు ఏంటనే మనం ముందుగానే చూడగలుగుతాం. ప్రభు ప్రణాళిక ఏంటో ముందుగానే తెలుసుకోగలుగుతాం. ఈ రోజుల్లోనే చాలా మంది అవకాశాలు దొరక్క పాపాలు చేయకుండా, తప్పులు చేయకుండా బ్రతుకుతున్నారు. కానీ అవకాశం దొరికితే ఎంతమంది లేరండి చేసేవాళ్ళు. కాబట్టి అంత్య దినాలలో ఉన్నాం. కృపగలిగి మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.